కారు రేస్ కేసులో ఇవాళ ఏం జరగబోతోంది? చెప్పినట్లే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా డుమ్మా కొడతారా? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరైతే ఏం ప్రశ్నలు సంధిస్తారు? ఒకవేళ విచారణకు రాకపోతే ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ ఇవాళ కేటీఆర్ ను విచారించనుంది. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచనతో ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలి అంటూ ఈడీ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో సహా నిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఈ నెల 2, 3వ తేదీలోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా వారిద్దరూ కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.